మనం ఒక అధ్యాయం చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ తీయండి. 2 రాజులు 11వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుదాం. దేవుని వాక్యం చదవడం ద్వారా మన హృదయాల్లోనికి దాన్ని పంపిద్దాం. 2 రాజులు 11వ అధ్యాయం 1 నుంచి 12 వరకు 12 మంది తీసి వేరువేరుగా వాక్యం తర్వాత వాక్యం చదవండి. స్పష్టంగా గట్టిగా చదవండి. తర్వాత వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. రండి, ఒకరి తర్వాత ఒకరు చదవండి. 1 రాజులు 11వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. యేహూ ఏలుబడిలో యేహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యెహోషు ఏలమును ఆరంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెర్షెబా సంబంధురాలైన జెబియా. యాజకుడైన యెహోయాదా తన దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను కదా చెప్తుంది. అమ్మా 2 రాజులు 11వ అధ్యాయం 1 నుంచి 12 చదవండి. చదవండి ఫస్ట్ వాక్యం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసింది. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించిన కనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదీతో కూడా దాసబడి ఉండెను. 7వ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకొని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనుపరిచి ఇలాగ ఆజ్ఞాపించింది. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు 3 భాగములై 1 భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలెను. 1 భాగము 100 గుమ్మముల దగ్గర కాపు చేయవలెను. 1 భాగము కాపు కాని వారి వెనుకటి గుమ్మము వద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటగా మీరు దాన్ని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన ఆయుధములను చేతపట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను భక్తులలో ప్రవేశించిన ఎడల వాణ్ణి చంపవలెను. రాజు బయలుదేరి సంచరించున్నప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. ఎన్నో వచనం చదివారండి? 8 అక్క. 9 చదవండి ఎవరైనా. 9. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తనకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి. ప్రతి మనిషి తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. 10. మరొకటి చదవండి. 10. యాజకుడు ఉన్న దావీదు అంటే చదువుతున్నారు. చదవండి 14.
యాజకుడు 10వ వచనం. ఆ, యాజకుడు మందిరములో ఉన్న చదువు. దావీదు ఈనెలను డాలను శతాధిపతులను అప్పగింపగా పదకొండు. కాపుకాయి వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీఠము చెంతను మందిరము కుడి కొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. 12. అప్పుడు యాజకుడు రాజకుమారిని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అవునుగాక అని చాటించింది. చాలండి. సో ఇక్కడ అంతా చూస్తే ఎంత పగడ్బందీగా ఒక బాలుణ్ణి రాజుని చేస్తున్నారో అర్థమవుతా ఉంటది. ఏ రకమైనటువంటి అడుగులు వేశారు ఆ బాలుణ్ణి రాజుని చేయడానికి అనేది అర్థమవుతా ఉంటది. దాన్ని ముందు పక్కన మనం కథ కనుక మనం చూస్తే కనుక యాజకుడైనటువంటి యెహోయాదా కనిపిస్తాడు. మరి నిజానికి ఆ సమయాల్లో మరి మనం విన్నాం అతల్య గురించి. ఆ సమయంలో యోధా ప్రజలంతా, యోధా రాజ్యం అంతా కూడా మరి ఇస్రాయేల్ రాజ్యం యొక్క అడుగుజాడల్లో నడిచింది. ఎందుకంటే ఆ యొక్క యోధా రాణి ఇస్రాయేల్ రాజకుమార్తె. సో ఇస్రాయేల్ మొట్టమొదటి నుంచి కూడా మరి విగ్రహారాధనకి లోనైపోయినటువంటి దేశంగా ఉంది. ఎప్పుడైతే విడిపోయినాయో 12 గోత్రాల్లో 2 గోత్రాలు యోధా గారు, 10 గోత్రాలు మరి ఇస్రాయేల్ గారు విడిపోయిన తర్వాత వారి యొక్క స్థితి చూసినప్పుడు ఇస్రాయేల్ మరి విగ్రహారాధనని అనుసరించింది. యోధా మాత్రం తమ యొక్క భక్తిని కాపాడుకుంటా వచ్చింది చాలా వరకు. అయితే మరి ఈ రకమైనటువంటి పెండిళ్ళు చేసుకోవడం ద్వారా మరి యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముకి మరి ఆహాబు యెజబేలు కుమార్తె అయిన అతల్యాన్ని ఇవ్వడం ద్వారా యోధా దేశము ఇస్రాయేల్ దేశంతో వియ్యమన్నది. ఈ అతల్య మరి యోధా దేశం అంతా కూడా మరి తను కోడలుగా వచ్చింది కదా యోధా దేశానికి. యోధా దేశం అంతా కూడా ఇస్రాయేల్ అడుగు జాడల్లో నడిచి బయలు దేవతకి విగ్రహారాధన ఆరాధన చేయడం అనేది మరి మనం అక్కడ చూస్తాం. మరి ఆ యెజబేలు యొక్క కుటుంబం అతల్య ద్వారా ఏ రకమైనటువంటి విగ్రహారాధనని యూదా దేశంలో కూడా ప్రోత్సహించిందో మనం చూస్తాం ఆ సమయంలో. అయితే ఒక గొప్ప చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే మరి దేవుని యొక్క నామమునకు మహిమ తీసుకుని వస్తా మరి ఆ యోధా దేశాన్ని రాజు అయినటువంటి యెహోషాపాతు మరి పరిపాలిస్తా ఉన్నప్పుడు మరి ఆయన యొక్క పాలనలో మరి ఆయన పాలన చాలా బాగా సాగింది. కానీ ఆయన పాలన తర్వాత చూస్తే కనుక మరి మెల్లమెల్లగా మరి యోధా రాజ్యం మీద కూడా చీకటి కమ్ముకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎందుకంటే విగ్రహారాధన అనేటువంటి ఓ చెడ్డ అలవాటు ఇస్రాయేల్ నుంచి, అంటే అది అలవాటు కాదు, పాపము ఇస్రాయేల్ నుంచి మరి యోధాకు కూడా మరి వలస వచ్చింది. మరి అక్కడ చూసినట్లయితే నిజానికి ఎక్కడైతే ఇటువంటి ప్రాక్టీస్ అంటే నిజ దేవుణ్ణి ఆరాధించలేనటువంటి స్థితి ఉందో అక్కడ మ్యానిపులేషన్స్ ఉంటాయి. అంటే విషయాలుగా చూడకుండా వాటిని తిప్పివేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఆ దినాల్లో యోధా అంతా కూడా మనం చూసినప్పుడు 2 దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 17-18 వచనాలను కనుక మనం చూస్తే ఆ దినాలు ఏ విధంగా ఉన్నాయి ఈ యోధా దేశంలో అనేది మనకు అర్థమవుతుంది. హత్యలు, మరి విగ్రహారాధన, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టడం, మరి దేవుని యొక్క కార్యాలని పక్కకు పెట్టేయటం అనేది అది అనుదిన చర్యగా మారిపోయింది యోధా దేశంలో. మరి ఒక పరిపాలించేటువంటి కుటుంబం మాత్రమే కాదు, మరి అక్కడ రాజ్యంలో ఆ వరుసలో ఉండేటువంటి అధికారులు, ప్రభువులు, పెద్దలు,
యూదా దేశంలో ఉన్నటువంటి పెద్దలు మరి అందరూ కూడా మరి మరి అబద్ధపు దేవుళ్ళకి మరి ఆరాధన చేయడం అనేది నేర్చుకున్నటువంటి దినాలు అవన్నీ కూడా. మరి అవి చూస్తే కనుక ఒక చీకటి కమ్మినటువంటి దినాలుగా మనం చాలా బాగా గుర్తించగలుగుతాం యూదా దేశం మీద. మరి ఆ అతల్య ఏమేం చేసిందో కూడా మరి మనం విన్నాం. అయితే చూసినట్లయితే కనుక దుష్టత్వం, చీకటి ఎక్కడ చూసినా ఇదే ఉంది. మరి నిజానికి ఒక హోప్, నిరీక్షణకి ఒక ఆధారం కూడా లేదు. అసలు నిరీక్షించడానికి ఒక గుర్తు కూడా లేదనమాట. దేన్ని బట్టి నిరీక్షిస్తాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్ని అననుకూల పరిస్థితులు ఉంటా ఉన్నప్పుడు యాజకుడైనటువంటి యెహోయాద మరి ఆ యొక్క రాజ వంశంలో ఉన్నటువంటి చిన్న బాలుడిని తీసుకొచ్చి మరి దాచాడు. యోవాషుని తీసుకొచ్చి దాచాడు. అది తన యొక్క భార్య అయిన యెహోషాబతు యొక్క సహాయంతో. ఈ యెహోషాబతు ఎవరు అంటే మరి ఈ అతల్యాకి సవతి కుమార్తె, అంటే రాజవంశంలో పుట్టినటువంటి రాకుమార్తె ఈవిడ కూడా. మరి అతల్యా కుమార్తె కాదు, కానీ అతల్యాకి డైరెక్ట్ గా ఉన్నటువంటి సన్ ఎవరు అని అంటే యెహోరాము. వేరొక భార్యలకి పుట్టినటువంటి కుమార్తె అనమాట అతల్యా అంటే. ఈవిడెళ్ళి యాజకుడిని పెళ్లి చేసుకుంటుంది. మరి ఈ యెహోయాద సహాయంతో మరి యాజకుడైనటువంటి యెహోయాద తన భార్య అయినటువంటి యెహోషాబతు సహాయంతో మరి 6 సంవత్సరాలు ఈ యొక్క రాజవంశపు రాజకుమారుణ్ణి దాస్తాడు అనమాట. మరి ఈ యొక్క యాజకుని భార్య అయినటువంటి యెహోషాబతు కూడా మరి రాజకుమార్తెగానే ఉంది. తర్వాత 6 సంవత్సరాల తర్వాత మరి అక్కడ మనం చదివినటువంటి పార్ట్ ఏంటి అనంటే, ఏ విధానంలో 6 సంవత్సరాల తర్వాత యోవాషుని యూదా దేశపు సింహాసనం మీద పెట్టాడో మనకి అర్థమవుతుంది. మరి చూసినట్లయితే 7వ సంవత్సరంలో మరి అతల్యాకి వ్యతిరేకంగా మంచి ప్రణాళిక చేసి అతల్యాన్ని కూడా మరి గద్దె దించేసి చంపేయడం మనం చూస్తాం. మరి అయితే ఆ విషయాలు ఎలా జరిగినాయి, ఎక్కడెక్కడ ఎవరు నుంచున్నారు ఏంటి అనేది మనం చదువుకుంటా వచ్చాం. అంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క మార్గాలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ యూదా దేశంలో యాజకుడైన యెహోయాద మరి ఆ చీకటి కమ్మినటువంటి యూదా దేశంలో ఒక వెలిగేటువంటి తారలాగా, చుక్కలాగా, షైనింగ్ బ్రైట్ లైట్ లాగా మనకి కనిపిస్తా ఉన్నాడు. మరి అక్కడ ప్రజలకి నిరీక్షణ లేదు. విగ్రహారాధనలోను, చెడుతనంలోను, మరి చీకట్లోను, దుష్టత్వంలోను, అంతేకాకుండా హత్యలు జరుగుతున్నాయి, విషయాలను తిప్పివేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దేవుని వాక్యం నిర్లక్ష్య పెట్టబడింది, దేవుని యొక్క విధానాలు నిర్లక్ష్య పెట్టబడి మరి అక్కడ ఆ పరిస్థితి చూస్తే ఎంతో చీకటి కమ్మినటువంటి దినాలు యూదా దేశం మీద. అయినప్పటికీ కూడా మరి యాజకుడైన యెహోయాద మరి ఆ చీకట్లో ఒక బ్రైట్ లైట్ లాగా, కాంతివంతమైనటువంటి వెలుగులాగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ వెలుగే యూదా దేశానికి కొన్ని 10 సంవత్సరాల పాటు, 40 సంవత్సరాలు మరి సమాధానాన్ని, మరి సంపదని తీసుకుని వచ్చింది. నిజమే. మరి ఎప్పుడైతే ప్రతి విషయము, ప్రతి వ్యక్తి లేకపోతే ప్రతివాడు కూడా
మరి దేవుని యొక్క మార్గాలకు వ్యతిరేకంగా వెళ్తా ఉన్నాడో ఆ సమయంలో నిలబడటం అనేది ఎంత కష్టమో మనకు తెలియాలి. మనం అంటే అటువంటి సమయంలో వచ్చేటువంటి ఒత్తిడులు ఎలాంటివి, ఏ రకంగా అనుదిన జీవితంలో మరి అక్కడ జరుగుతున్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితులకి వ్యతిరేకంగా నిలబడాలి అనే విషయం అది మానవ జీవితంలో ఒక పెద్ద ఛాలెంజ్. ఈవెన్ ఈ దినాల్లో కూడా మరి దేవుని విషయంలో చీకటి కమ్మినటువంటి దినాల్లో మనం కూడా జీవిస్తా ఉన్నాం. అయితే అననుకూల పరిస్థితుల్లో మనం ఎలా మన విశ్వాసాన్ని కాపాడుకుంటా ఉన్నాం? మరి అన్ని బాగున్నప్పుడు, సజావుగా ఉన్నప్పుడు మనందరికీ 100కి 100 మార్కులు వచ్చేస్తాయి. కానీ వ్యతిరేక పరిస్థితుల్లో, చీకటి కమ్మిన దినాల్లో అంటే పరిపాలకుల నుంచి వ్యతిరేకత వస్తా ఉన్నప్పుడు మరి ఏ విధంగా మనం యోవాషుల్ని కాపాడుతా ఉన్నాం, లేకపోతే ఏ విధంగా మనం దేవుని కొరకు నిలబడతా ఉన్నాం, ఏ విధంగా మనం వెలుగుతా ఉన్నాం అనేది మరి ఒక పెద్ద ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో. మరి చూసినట్లయితే యెహోయాదా చేసినటువంటి పనికి మరి యూదా దేశం అంతా కూడా మరి 40 సంవత్సరాలు సమాధానాన్ని మరి సంపదని అనుభవించి మరి చక్కగా సంతోషంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. నిజమే, ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి మరి తన భార్య దేవుని కొరకు నిలవబడటం వలన మరి దేవుడిచ్చినటువంటి ఆలోచనల్ని సఫలపరచడంలో సాధనాలుగా ఉపయోగపడటం వలన యూదా దేశానికి 40 సంవత్సరాల పీస్. మరి యోవాషు చేసిన పనులు కనుక చూస్తే అంతకు ముందు ఉన్నటువంటి స్థితి, అంటే యోవాషు రాజు అవక ముందు ఉన్నటువంటి స్థితిని మనం చూసినప్పుడు ఈ బాలుడైనటువంటి యోవాషు తన సింహాసనం ఎక్కగానే మరి దేవాలయపు తలుపులు తెరిపించి దేవాలయాన్ని శుభ్రపరిచినట్లుగా మనం చూస్తాం. అక్కడ దొరికినటువంటి పుస్తకపు చుట్టని మరి తీసుకువెళ్ళి దాన్ని విప్పించి దాంట్లో రాయబడిన విషయాలు సామాన్య ప్రజల దాకా తీసుకెళ్లి మరి ప్రజల యొక్క హృదయాలని నిజమైనటువంటి దేవుని వైపుకు తిప్పాడు. ఇది ఒక పెద్ద, ఈ యోవాషు ఒక ఉజ్జీవ జ్వాల. నిజానికి ఆయన జీవితాన్ని కనుక మనం చూస్తే చనిపోయి చప్పగా చల్లారిపోయినటువంటి యోధా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించినటువంటి ఒక గొప్ప ఉజ్జీవ జ్వాలగా మనకు కనపడతాడు. ఆయన చేసిన పనులు అవన్నీ కనుక మనం చదివితే మరి అటువంటి ఉజ్జీవాన్ని మరి యోధా దేశంలో రగిల్చాడు. మరి ఎందుకని అంటే 8 సంవత్సరాలు మరి తన యొక్క మేనత్త అయినటువంటి యెహోషువతు మరి మేనత్త భర్త అయినటువంటి యెహోయాదా పెంపకంలో దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు. దేవుని గౌరవించడం, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడు. యోధా దేశానికి తను ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళిక తనకి 7 సంవత్సరాల బాలునికే ఉంది అని అంటే ఎంత బాగా వాళ్ళిద్దరూ ఆ చిన్న బాలునికి తర్ఫీదిచ్చాడో. 7 సంవత్సరాలు అంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లలను కనుక మనం చూస్తే వాళ్ళకి అసలు ఏది తెలియదు, రాజ్యం గురించి తెలియదు, రాజుల గురించి తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఆ వయసులో మరి యూదా దేశాన్ని విగ్రహారాధన నుంచి, చీకటి నుంచి ఎలా కాపాడాలి అనేటువంటి తర్ఫీదు ఆ చిన్న బాలుడు పొందినట్లుగా మనం చూస్తాం. దానికి కారణం ఎవరు అంటే ఓ చిన్న ఫ్యామిలీ, ఒక చిన్న కుటుంబం, ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక స్త్రీ. అంటే ఓ చిన్న కుటుంబం ఒక రాజ్యానికి ఎంత చేయగలదు అనేది మరి నిజంగానే ఈ కుటుంబం చేసి చూపించింది. మరి కేవలం యెహోయాదాను తన యొక్క భార్య మాత్రమే కాదు, వాళ్ళ కుమారుడు కూడా తర్వాతి దినాల్లో మరి ఆ 40 సంవత్సరాలు గడిచిన తర్వాత మరి ఈ సేమ్ కింగ్ యోవాషు యొక్క వెనక్కి తగ్గిపోయినటువంటి స్థితిని హెచ్చరించి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. పాత నిబంధన గ్రంథంలో హతసాక్షి, పొలిటికల్ మర్డర్ జరిగింది. మరి ఆయన పేరు జకర్యా. ఈ ఇరువురి ఆ యొక్క యెహోషువతు యొక్క కుమారుడు జకర్యా. సో అంతే జీలు, అంతే పౌరుషం, అంతే
దేవుని పట్ల నిబద్ధత, దేవుని నామం పట్ల నిబద్ధత కలిగి ఉన్నటువంటి కుమారుడిని మనం చూస్తాం. చిన్ని కుటుంబం, ఓ తల్లి తండ్రి కుమారుడు, ఎంతో చిన్న కుటుంబం, కానీ దేవుని కొరకు ఎంత చేశారు, ఏం చేశారు అనేది మనం ఆలోచించుకున్నట్లయితే మరి ఎంత బాగా వాళ్ళ జీవితాలు ఆ చీకటి నిండినటువంటి యూదా దేశంలో వెలిగినయో మనకి అర్థమవుతా ఉంటుంది. వీళ్ళు షైనింగ్ లైట్స్, అంటే ప్రకాశించేటువంటి దీపాలు. అంటే ఇటువంటి కుటుంబాలు కదా. మరి ఒక తల్లి ఒక తండ్రి తను పెంచుకున్నటువంటి కుమారుణ్ణి రాజుని చేసి ఆ రాజ్యానికి భద్రతని, మరి శాంతి సమాధానాల్ని, నిజమైన దేవుణ్ణి ఎరగడానికి అవకాశాలని మరి కల్పిస్తే ఒక 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం మరి ప్రశాంతతని కనబరిస్తే ఒక కుమారుడు ఆ రాజు యొక్క వెనక తిరిగినటువంటి స్థితి, పడిపోయినటువంటి స్థితిని ఎదుర్కొని తన జీవితాన్ని ఆ దేశం కొరకు సమర్పిస్తే ఆ కుటుంబం ఎంత గొప్పగా యోధా దేశంలో మరి ప్రజ్వరిల్లిందో, వెలిగిందో మనకి అర్థమవుతుంది. మనమే ఒక ఉద్యోగ జ్వాల అవ్వక్కర్లేదు, మనం ఆ జ్వాలను వెలిగించే వాళ్ళగా ఉంటే చాలు అనే దాన్ని ఈ కుటుంబం మనకి నేర్పిస్తుంది. ఆ చిన్న బిడ్డను పెంచటం చాలా కష్టం ఆ దేశంలో. చాలా అంటే రాజుకి లేకపోతే రాణికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు. మోషేను కూడా వాళ్ళ అమ్మ 3 నెలలు పెంచింది, తర్వాత దేవుని చేతిలో పెట్టి వదిలేసింది. ఎందుకు? చిన్న బిడ్డల్ని కప్పి ఉంచి పెంచడం అనేది చాలా కష్టం కాబట్టి. కానీ అటువంటి వీళ్ళు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు మరి ఆ కుమారుడిని పెంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎన్ని రకాలైనటువంటి సాక్రిఫైసులు, త్యాగాలు చేశారో వీళ్ళు, ఎన్ని రకాలైనటువంటి భయాల్లోంచి వెళ్ళారో, ఎన్ని రకాలైనటువంటి బాధల గుండా వెళ్ళారో, ఎంత ధైర్యాన్ని సమకూర్చుకోవాల్సి వచ్చిందో ఆ యోవాషుని పెంచడానికి. కానీ ఆ దేశపు పరిస్థితుల్ని గమనించిన వారే దేవునికి నమ్మకత్వం కలిగినటువంటి కుటుంబంగా మరి ఆ బిడ్డని మరి జాగ్రత్తగా పెంచి దేవుని చేతులకు అప్పగించి ఆ రాజ్యానికి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి దేవుని వైపుకి ప్రజలందరినీ మరల్చగలిగినటువంటి ఒక రాజుని ఆ రాజ్యానికి అందించినట్లుగా మనం చూస్తాం. నిజమే, మరి అన్ని బాగున్నప్పుడు బానే ఉంటది, కానీ ఎప్పుడైతే వ్యతిరేకమైన పరిస్థితులు, దుష్టత్వం, చీకటి కమ్ముకుందో అప్పుడు మరి రాజీ పడిపోవటానికి ఎక్కువగా మనం వంగుతాం, అటువైపుకి మొగ్గుతాం. కానీ ఏ రకమైనటువంటి స్టాండ్ వీళ్ళు తీసుకున్నారు, వాట్ కైండ్ ఆఫ్ స్టాండ్ దిస్ ఫ్యామిలీ హ్యాస్ టేకెన్, ఈ కుటుంబం ఎంతగా ఏ రకంగా నిలబడింది అని మనం ఆలోచిస్తే మనం ఏ రకమైన స్టాండ్ తీసుకుంటున్నాం, మనం ఏ విధంగా నిలబడతా ఉన్నాం, ఏ విధంగా మనం నిలబడతా ఉన్నాం అనేది ఈ ఉదయకాలపు ప్రశ్న. అదే మన జీవితంలో చిన్న చిన్న విషయాలకి, మరి ఒత్తిడికి, లేకపోతే కొంచెం కష్టం ఇది చేయడం అనుకున్నటువంటి విషయాలకి ఎంత తొందరగా మనం రాజీ పడిపోతాం, ఎంత తొందరగా మనం తిప్పేసుకుంటాం మన యొక్క విషయాలని, ఎంత తొందరగా మనం మొగ్గేస్తాం మనకి లాభకరమైన విషయాల వైపుకి. కానీ ఈ కుటుంబాన్ని చూసినప్పుడు దేవుని వైపుకి ఎంతగా మొగ్గారో, దేవుని కొరకు ఎంతగా నిలవబడ్డారో చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. చాలా సార్లు మనం ఎన్నో సాకులు చెప్తాం, కుంటి సాకులు. మనం ఏదైతే నమ్మామో, మన కన్విక్షన్, దేన్నైతే మనం నమ్మామో దాన్ని మరి మరుగుపరుస్తాం, దాచేస్తాం. మనం తీసుకునేటువంటి, మనం నిలబడాల్సినటువంటి విషయాల గురించి, మన స్టాండ్ గురించి కానీ, మన స్టాండర్డ్స్, మన విలువల గురించి కానీ మనం ఎంతో రాజీ పడిపోతా ఉంటాం. మరి ఇవన్నీ విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయా, లేకపోతే దేవుని కొరకు వెలిగేటువంటి దీపాల్లాగా నిలబడగలుగుతున్నావా? ఆర్ వి షైనింగ్? దేవుని కొరకు నిలబడుతున్నావా ప్రతి విషయంలో, మన అనుదిన జీవితంలో?
మనం సాక్ష్యం ఇచ్చే చోట, మనం నిజం చెప్పాల్సి వచ్చిన చోట, మన విలువల్ని కాపాడుకోవాల్సి వచ్చిన చోట, దేవుని కొరకు నిలబడాల్సిన చోట, దేవుని యొక్క పద్ధతుల వైపుకి మొగ్గాల్సి వచ్చిన చోట మరి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మరి దానికి నిలబడగలుగుతున్నావా? మన విశ్వాసము ఆ విధానంలో ఉందా? మన విశ్వాసానికి పరీక్ష కలుగుతా ఉన్నప్పుడు, ఆయా సమయాలు సందర్భాలు వచ్చినప్పుడు మనం విశ్వాసానికి అతుక్కొని ఉంటున్నామా? దేవుని వైపుకి మొగ్గు చూపిస్తున్నామా అనేది మనందరం కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. నిజమే, యోధా దేశం చీకట్లో మునిగిపోతా ఉన్నప్పుడు ఈ కుటుంబం దేశానికి ఒక ఆశీర్వాదం. ఒక మనుషుడు, ఒక కుటుంబం మొత్తం కథని మార్చేశారు. ఆ మునిగిపోయేటువంటి, ఆ చీకట్లో మునిగిపోయే స్థితిలో ఉన్నటువంటి దేశాన్ని వెలుగుతో నింపేశారు. మనం ఎక్కడున్నాం? నువ్వు నేను ఎక్కడున్నాం? ఒకసారి ఆలోచిద్దాం. చివరిగా మనం ఈ వాక్య భాగాలను చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 16, 14 నుంచి 16, 14, 15, 16 వచనాలు ఒకసారి చదువుకుందాం. మరి ధ్యానపూర్వకంగా చదువుదాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి రాజీ పడిపోయే తత్వాన్ని, నిలబడలేనటువంటి విశ్వాసాన్ని, నిలుపుకోలేనటువంటి విలువల్ని నిలుపుకోలేనటువంటి జీవితాన్ని ప్రభు పాదాల వద్ద పెట్టి దాన్ని వదిలిపెట్టి ఈ కుటుంబాన్ని చూసి అనేక విషయాలు నేర్చుకుని దేశానికి 40 సంవత్సరాలు మరి నెమ్మదిని ఇచ్చేటువంటి వ్యక్తులుగా, కుటుంబంగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడదాం. రండి, చదవండి ఒకళ్ళు. మళ్ళీ చెప్పనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అది చూసారా, భక్తుడు రాస్తా ఉన్నారు. ఫిలిప్పీలకు రాస్తా, పత్రిక రాస్తా, మరి చక్కటి మాటలను రాస్తా ఉన్నాడు. మన జీవితాలని నడిపించవలసినటువంటి ఉద్దేశాలను రాస్తా ఉన్నాడు. తనుగులు, సంశయాలు మానాలి. మరి నిందారహితులుగా, మరి అపకారం చేయని వారుగా, దేవుని యొక్క బిడలుగా, ఏ రకమైనటువంటి తప్పును చేయని వారుగా మరి ఈ లోకంలో, నిజమే యోధాలాగానే చీకటి కమ్మిన లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క ప్రజల మధ్యలో, దేవుడు మనకిచ్చిన దేశంలో మరి వెలిగేటువంటి వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాం. జీవగ్రంథాన్ని చేతపట్టుకోవాలి. అందులో ఉన్నటువంటి మాటల్ని మన జీవితంలోకి తీసుకోవాలి. వాటి ప్రకారంగా మనం జీవించాలి. కాబట్టి మరి ఆయన అంటున్నాడు, ఆ రోజున దేవుడు తీర్పు తీసుకుని వచ్చే రోజున నేను వృధాగా పరిగెత్తల అని నాకు అర్థమవుతుంది. నా యొక్క లేబరు అంటే కష్టం, నా శ్రమ వ్యర్థం కాలేదని, మరి నేను ఆ రోజున దేవుడు తీర్పు తీర్చే రోజున నేను సంతోషిస్తాను అని భక్తుడు రాస్తా ఉన్నాడు. ఎంత ప్రయాసపడి ఆ సంఘాన్ని తండ్రిగా చేసుకొని ఆ సొంత సంఘంగా భావించి జైల్లో కూర్చొని ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు భక్తుడు. నిజమే, మన జీవితాలను కూడా మనం మన లోనకి చూసుకున్నప్పుడు మరి ఎలా ఉన్నాం, మన కుటుంబం ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, నేను ఎలా ఉన్నాను అనే ప్రశ్న ఎవరే కాలం మనందరికీ కూడా మరి రావాల్సినటువంటి ప్రశ్న. చిన్న కుటుంబాన్ని చూద్దాం.
దేవుని కొరకు ఎంతలా నిలబడింది, ఎంతగా నేర్పించారు వాళ్ళు. పెంచుకున్న కుమారుకి కన్న కుమారునికి కూడా దేవుని గురించి ఎంత గొప్పగా నేర్పించారు. ఆ అననుకూల పరిస్థితి దేవుడు ఈ విషయాలతో మనందరినీ ఎదుర్కొని ఆశీర్వదించిన కాక. దేవుడి మాటలు ఆయన వినిపిల్ల మనందరి ఆశీర్వాదంగా మార్చింది. రండి ప్రభుని ఆరాధించండి.